కానీ ఇక్కడున్న వాళ్ళం అయితే మేమెవరూ అనుకోవట్లా. నేను అడుగుతున్నది ఏంటంటే 4-5 బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ గేట్లని ఢీ కొడితే అవి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవిడెన్స్ ప్రాపర్గా దొరికిన తర్వాత ఎందుకు ఇంకా మీనమేషాలు లెక్క పెట్టి శాస్త్రం ప్రకారం పోదామని చూస్తున్నారు? శాస్త్రం ప్రకారం వెళ్తే ఏమవుతుందో తెలుసుగా మీకు? వాసు గారు, ఇప్పుడు కూడా జలవనరుల శాఖ ఫిర్యాదు చేసింది, విచారణ జరుగుతుంది. నేను చెప్తున్నాను, నిజంగా కుట్రపూరితంగా గనక ఆ బోట్ల గనక విడుదల చేస్తే దాని వెనక కుట్ర ఉందండి. ఇంకా మీకు డౌటా? దాని వెనక కుట్ర ఉంది, కుట్ర ఉంది. మీకు విషయం తెలుసా? మీకు విషయం, బాల్కోటే గారు మీరు జర్నలిస్ట్ కదా, మీకు విషయం ఖచ్చితంగా తెలిసే ఉండాలి. ఈ డ్యామ్ సేఫ్టీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. చాలా సీరియస్ కేసులు ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగితే ఒకళ్ళు మిగలరు. కాబట్టి మనం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఇప్పటికీ ఒక మంత్రి కొల్లు రవీంద్ర గారు నిన్న ఆయన స్వయంగా చెప్పాడండి, దీని వెనక కుట్ర ఉందని. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా బోటులను పరిశీలించాడు. తప్పనిసరిగా ఈ కుట్ర కోణాన్ని ఛేదించాలి. దీని వెనక ఎవరున్నా సరే, ఏమండే ఇది గొడ్డల వేటు వివేకానంద రెడ్డి హత్య కేసు కారాదు, ఇది కోడి కత్తి సీను హత్య కేసు కారాదు. ఇది ప్రజల భౌతవ్యంతో ఒక ప్రభుత్వాన్ని నిశ్చేష్టం చేయటానికి ఏమండి ఏదైనా చేయొచ్చు సార్. ఎందుకంటే అంత తెగిడిచారు. ఎంత తెగిడిచారంటే ఏ చిత్రం చేస్తారు. ఏముంది సార్, నేను అంటున్నాను కదా, సరే నన్ను గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మంచి బాలకోటి అని అంటారు, కానీ ఒక కార్యాలయం మీద దానికి పోతారండి. పోతాడు, చరిత్రలో ఏదైనా ఉందండి? ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద బట్టలు తీసుకొని దానికి పోతారా? చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దానికి పోతారా? ఏం చేశారు చెప్పండి? మాకు బీపీ ఉంది, మాకు షుగర్ ఉందని అనలేదా? ఏం చేస్తున్నారండి? కాబట్టి ఏమో కుట్ర లేదని చెప్తున్నారంటాం. నేను కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, జలవనరుల శాఖ మంత్రి చెప్తున్నా, నిజంగా బోట్లు వెనక గనక ఏదైనా కుట్ర ఉంటే శిక్షించి తీరాలి, ప్రజల్లో పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది సార్, పోతులు వీరబ్రహ్మం గారు చెప్పినట్టుగా కృష్ణమ్మ నది కనకదుర్గమ్మ ముక్కుపోగును అంటుకుంటుంది. కృష్ణా గుంటూరు జిల్లాలు కనుమరుగైపోతాయి. ఏంటి అసలు 5 గేట్లు, అసలు గేట్ రోడ్ రాదా, ఆ బోట్ రోడ్ రాదా? ఇది నా బోట్ అని చెప్పినోడు లేడు. ఇది నిర్లక్ష్యం కానీ కుట్ర కానీ ఏదైనా నిర్లక్ష్యమైనా కూడా సహించరాంది. ఆ వర్షాన్ని వరద వస్తుందంటే దాదాపు 70 లక్షల 60 లక్షల రూపాయలు ఖరీదిన ఆ ఇసుక కోసం తయారు చేసిన బోట్లు అండి. ఎన్నారుగా సార్ వాసుదేవ్ గారు, నేను అంటాం కాదు, కానీ అసలు ఎలా మాట్లాడతారు అంటున్నానండి నేను. వైసీపీ నాయకులు కానీ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. మీరు అడిగిన ప్రశ్నలకి ఆయన జవాబు చెప్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ బోట్ల విషయంలో కానీ గేట్లు ఎత్తిన విషయంలో కానీ ఇప్పుడు జరిగిన వాటన్నిటిలో చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వమే అబద్ధాలు ఆడుతున్నట్టు తేట తెల్లమవుతుంది. చర్యలు తీసుకొని ఎవరో దోషుల్ని నిరూపించగలిగితేనే మీరు చెప్పేవి నిజాలు అవుతాయి. ఎంత గట్టిగా అరిచినా అక్కడ జరిగిన అన్యాయం తిరిగి రాదు, ఎంత అక్కడ జరిగిన కుట్ర తిరిగి రాదు. నేనేమంటానంటే, మీరు చర్యలు తీసుకోకుండా మీరు గట్టిగా అరిసి నిందలు ప్రతిపక్షాల వాళ్ళ మీద విపక్షాల వాళ్ళ మీద వేయడం వల్ల అధికారం ఉండి ప్రభుత్వ యంత్రాంగం ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇంకా మీ కిందే పనిచేస్తుంది కదా, అది కదా ఆయన చెప్పేది. చర్యలు తీసుకోవచ్చు కదా, చర్యలు తీసుకునే రైట్ లేదా? ఎక్కడ చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు కూడా మీ కిందే పనిచేస్తున్నారు కదా. డైరెక్ట్ గా సిసోడియా, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా డైరెక్ట్ గా చెప్పాడు, ప్రికాషన్స్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోరండి, కాబట్టి మేము గేట్లు ఎత్తేసాము, 2 లక్షల మందిని తరలించడం ప్రభుత్వం సాధ్యం కాదు, అందుకని చెప్పి గేట్లు ఎత్తేసాడు. డైరెక్ట్గా చెప్పాడు ఆయన. చర్యలు తీసుకోవడం ఆయన సంగతి పక్కన పెడితే నందిగాం సురేష్కి తలసల రఘురామ్కి ఆ బోట్లు ఉన్నాయా లేవా? ఆ బోట్లు నందిగాం సురేష్వి తలసల రఘురామ్ పైన అసలు మావని మీరు నిందలేయటం కాదండి. అసలు మావని మీరెట్లా చెప్తారు? అవి నిరూపించండి. నిరూపించి ఇవన్నీ ఏంటంటే ఆడలేక ఒక మాట. సరే మీరు కాదండి, సరే వెంకటేశ్వర రెడ్డి గారు, నేనేమంటానంటే టాపిక్ను పక్కదారి పట్టించడం కోసం, సహాయక చర్యల్లో వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసం, ఈ ప్రజల యొక్క ఆహాకారాలని అణగదొక్కటం కోసం కొన్ని కొత్త గేమ్ ఆడుతుంది ప్రభుత్వం. అదేంటంటే, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇస్తాము. మీరు కూడా చేశారు కదా?
అని ఈ డైవర్షన్ కేబుల్కి డాక్టరేట్ మీదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లో స్పెషలిస్టులు. ఇప్పుడు అదే చెప్తుంటా, నేను మాట్లాడటం కాదు, ఇక్కడ డిబేట్ అంశం చంద్రబాబు